జనసేన నాయకురాలు సుభాషిణి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉగాది సందర్భంగా అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణితో పూజలు నిర్వహించడం, అయితే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీమణితో పూజలు చేయలేదు అని చెప్పి రోజా గారు లేవనెత్తినటువంటి అంశం చివరకు వ్యక్తిగత దోషంల దాకా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే సందీప్ గారు. సుభాషిణి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కౌంటర్ చివరకు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి, భారతీయ గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి మనం? ముఖ్యంగా సుభాషిణి గారు మాట్లాడడానికి గల ప్రముఖ కారణం ఒక రోజా గారు అంటే మాజీ ఎమ్మెల్యే కాదండి, మాజీ మంత్రి అనే మన మాజీ మంత్రి. సో మాజీ మంత్రి రోజా గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణితో ఉండి ఉగాది శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకి చెప్తే, మరి మీరెందుకు మీ సతీమణితో లేరు, మీరు మీ బిడ్డ కూర్చొని పూజలు చేసేస్తున్నారు, ఆయన ఎందుకు ఆయన సతీమణితో ప్రజలకి శుభాకాంక్షలు చెప్పలేదు, ఏం చేస్తున్నారు భువనేశ్వరి గారు, ఏమన్నా పాలు పెతుకుతున్నారా హెరిటేజ్ లో అని మాట్లాడారు. మామూలుగా అయితే సార్ మనలో మన మాట పాలు పితకడం అంత పెద్ద భూత పదం అని నాకు తెలియలేదు సార్. ఎందుకంటే పల్లెటూరులో తెల్లారుజామున 6ంటికి 4ంటికి లేచి ప్రతి మహిళ చేసే పని అదే సార్. గేదెలు ఉన్న వాళ్ళు, ఆవులు ఉన్న వాళ్ళు చేసే పని అదే. అది అందులోనూ ఆ పాలు పితకడం అనేది ఎవరైతే ఆవు ఓనర్ ఉంటారో ఆవిడ తప్ప ఇంకొకళ్ళు చేయలేరు, ఆయన తప్ప ఇంకొకళ్ళు చేయలేరు. పక్క వాళ్ళకి ఆ ఆవు పాలు కూడా ఇవ్వదండి, అంటే తన యజమానికే ఇస్తుంది. తన యజమాని ఫుడ్ పెడతాడు, యజమానికే ఇస్తుంది. సో ఆ పదంలో బూతు అనే కంటే, అంటే అంత ఖాళీగా ఉన్నారంటే అది ఖాళీగా ఉండే పని కాదు, అది చాలా ప్రముఖమైన పని, అందరూ చేయలేని పని, అందరికీ ఇవ్వదు. ఏ గేద ఏ ఆవు పాలు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వదు. సో అటువంటి పదాన్ని ఆవిడ వాడారు, అది చాలా తప్పు. పాలు పితకడం, ఆవిడేమన్నా పాలు పితుక్కుంటుందా అనేది చాలా పెద్ద తప్పే. కానీ ఒక బూతు పదం అయితే కాదు, ఒక బూతు పదం అయితే కాదు నాకు తెలుసు. మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మాకు దాంట్లో బూతులు కనపట్లేదు. సో అదే మాదిరిగా రోజా గారు మాట్లాడారు. ఓకే, ఆవిడ భాష, ఆవిడ మాట తీరు ఎప్పుడు అలాగే ఉంటుందండి, ఆవిడ వర్షనే అంతా. ఎందుకంటే ఆవిడ టీడీపీలో 10-15 ఏళ్ళు, ఎప్పుడు సరైన వయసులో సినిమాలు తీసుకునే టైంలో సరైన వయసులో సినిమాలు తీసుకోకుండా ఎండకి వానకి ధర్నాలు కాడ కూర్చొని అదే టీడీపీ పార్టీ జెండా మోస్తే వారు ఆవిడకి ఇచ్చిన గౌరవం ఏంటనేది ఆవిడకి తెలుసు. ఆ బాధలో భావోద్రేకంలో ఉంటది. అదే బాధ, అదే భావోద్రేకంలో కొడాలి నాని గారు ఉంటారు. మరి ఆయనకి ఎందుకు కోపం వచ్చింది? ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చినారో, లేకపోతే పదవులు ఇచ్చినారో, మినిస్ట్రీ ఇచ్చినారో, మరి ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే ఆయనకి ఏదో అక్కడ టీడీపీలో నచ్చల, ఆయనకి నచ్చంది ఏదో జరిగింది. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే అదే హరికృష్ణ గారితో ఉండేవారు, అదే జూనియర్ ఎన్టీఆర్ గారిని భుజాల మీద వేసుకొని మోసిన వారు. బాబు 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 అనే మాట్లాడతారు. వంశీ గాని, వల్లభనేని వంశీ గారు గాని, లేకపోతే కొడాలి నాని గారు గాని, వీళ్ళందరూ సినిమా షూటింగ్ లో అతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని కాళ్ళొత్తుతూ హరికృష్ణ గారి దగ్గర ఉంటూ ఒక సొంత వారింటి బిడ్డగా, వారి తమ్ముడుగా భావించి పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకో విభేదించినారు, బయటకు వచ్చినారు. వాళ్ళకు కూడా ఆ చనువో లేకపోతే మరి అక్కడ పడిన బాధతోనో ఆయన అలాగే మాట్లాడేస్తారు. చూడండి, ఇక మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడినా వాళ్ళకి సంబంధం లేదు, కానీ వీళ్ళిద్దరు అక్కడ ఉండి నలిగి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ భావోద్రేకం ఉంటుంది. సో ఆవిడ మాట్లాడారు. సో ఎవరు ఈవిడ? సుభాషిణి గారు, ఎగ్జాక్ట్లీ తిరుపతిలో సార్. ఆవిడ రోజా గారిని 4 మాటలు అంటే ఆవిడన్నారు, ఈవిడన్నారు, అయిపోయింది. సో రోజా గారు అనకుండా ఎక్కడో భారతిరెడ్డి గారి గురించి అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. ఆవిడ మొన్న మధ్య ఒక ప్రెస్ మీట్, ఒక వాయిస్ బయటకు వస్తే మహిళల గురించి మాట్లాడడం తప్పు. అట్లే మహిళలు కూడా రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు అట్లా చేయకూడదు. రాజకీయాన్ని హుందాగా చేద్దాం, ఇవాళ కాకపోతే రేపు నిలబడతాం, ఏమవుతుంది? దానికోసం మనం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆడబిడ్డలు వారి పరిధి దాటి మాట్లాడడం అది తప్పేమో. అది జగన్ గారు కూడా అలాంటివి సపోర్ట్ చేయరు, అలాంటి నాయకుల్ని ప్రోత్సహించడం కూడా తప్పు అని మాట్లాడతారు. అంటే ఆవిడ ఉద్దేశం, ఆవిడ రోజా గారిని కూడా ఆ మాటలకి కరెక్ట్ అని మాట్లాడు. తప్పది. ఎందుకు రోజా గారు? మీరు సతీమణితో మీరెక్కడున్నారు? మీరు ఆవిడ ఎందుకు అందుబాటులో లేకపోయారు అని అడగండి. ఆవిడ ఎక్కడో ఉండి పాలు పితుక్కుంటుందా అంటే అది కూడా తప్పే, మనకు అనవసరం. ఒక ముఖ్యమంత్రి గారి భార్య గురించి మాట్లాడడం అనే మాట్లాడుతుంది భారతిరెడ్డి గారు. చాలా మంది అన్నారు, నేను పార్టీలోకి, వైసీపీ పార్టీలోకి నేను వెళ్ళలేదండి, ఏ పార్టీలోకి నేను వెళ్ళలేదు, నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను. చాలా మంది అంటారు మీ వర్షన్ భారతి గారికి బాగా మ్యాచ్ అవుతుందండి. ఆవిడ కూడా 16 నెలలు జగన్ గారిని జైల్లో పెట్టినప్పుడు సోనియా గాంధీ గురించి ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేయలే. నా భర్తను జైల్లో పెడతావా, నువ్వు కాడదానివేనా, నువ్వు అదా నువ్వు ఇదా అని ఇక్కడ అనలా. అదే మాదిరిగా చంద్రబాబు గారు ఆ కేసులో ఈ కేసుల్లో వారిని ఇబ్బంది పెట్టినా, వారు ఓడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ఎక్కడా కూడా ఆ నాయకుల గురించి, ఆ నాయకులైనటువంటి మహిళల గురించి, ఎందుకంటే అనిత గారు అనుకుంటా
నీ భర్తకి అతను ఎవరు అవుతారు, అతనికి ఎవరు అవుతారో ఏదో ఒక అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. భారతమ్మ గారికి విజయమ్మ గారి భర్త ఏమవుతాడు అది ఇదంటూ కూడా మాట్లాడారు. మరి అటువంటి అనిత గారి గురించి భారతమ్మ గారు ఎందుకు మాట్లాడలేదంటే, మనం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడితే ఎలా ఉంటదంటే, ఒక ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరుగుతుంటాయి. వెనక్కి తిరిగి ఒక కుక్కకి సమాధానం చెప్తే ఇంకో కుక్క మొరిగిద్ది. ఇంకో కుక్క సమాధానం చేస్తే ఇంకో కుక్క మొరిగిద్ది. అదే ఏనుగు వెళ్ళిపోతూ ఉందనుకోండి, కుక్కలు మొరిగి మొరిగి ఎందుకు ఏనుగు వెనక్కి తిరగట్లా? మొరిగి మొరిగి మన సమయమే వృధానా అని వెళ్ళిపోతుందట. ఆ ఏనుగులో ఏ మహిళ ఉన్నా అంతే. ఆ ఏనుగులో భువనేశ్వరమ్మ ఉన్నా అంతే, భారతమ్మ ఉన్నా ఒకటే, అన్న అలజీనా గారు ఉన్నా ఒకటే. మనం మాట్లాడకూడదు. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాదు. రాజకీయ నాయకులు భార్యలు. అదే వాళ్ళు చేసుకున్న పాపాలా అంటే తప్పది. మనం ప్రత్యర్థిని ఎదుర్కొందాం. గతంలో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బూనమ్మ గారి గురించి మాట్లాడా, బూనమ్మ గారు విజయమ్మ గారి గురించి మాట్లాడలా. ఒక మంచి కుటుంబంగా సత్సంబంధాలుగా ఉండేవండి. ఇప్పుడేంటో మరి ఇంత నీచపు రాజకీయాలు అయిపోయినాయి. మీకు గుర్తుందో లేదో బెండపాడులో ఒక బిడ్డ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. చాలా ఎస్. ఫ్లూయెన్స్ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. ఆ అమ్మాయిని ఎగతాళి చేసి, ట్రోల్లేసి అబ్బబ్బబ్బా! అంత దారుణంగా చేసేసిందంటే టీడీపీ సోషల్ మీడియా. అదే మాదిరిగా తెనాలిలో ఒక ఆడబిడ్డ జగనన్న నాకు ఇంటి పట్టా ఇచ్చాడు అని సంతోషంగా గంతులేసిన ఆడబిడ్డ ఒక 4, 5 రోజుల్లో, ఒక 10 రోజుల్లోనో విగతజీవిగా పడింది. సూసైడ్ చేసుకునే పరిస్థితికెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఎంత దారుణం అయిపోయిందంటేనండి, గట్టిగా గర్జించే రోజా, ఇప్పుడు మనం అనుకున్న రోజా గారు ఎవరైతే, ఆవిడ మీద అతనెవరో ఒక వైజాగ్‌కి సంబంధించిన ఎమ్మెల్యే అనుకుంటాను. "నీ బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి. ఏ రోజా నీ బతుకేంటో నాకు తెలీదే. నీ ఏ హోటల్ రూమ్‌కెళ్ళావో నాకు తెలీదే" అన్నారే. ఆ హోటల్ రూమ్‌లోకి ఆవిడెళ్ళినప్పుడు మీరు గేట్ కాడ కాపలా ఉన్నారా? హోటల్ రూమ్‌లోకి ఆవిడెళ్ళినప్పుడు అలా వెళ్ళకూడదమ్మా. ఇది రాజకీయం కాదు. నీకెందుకు నువ్వు రా నీకు నేనున్నాం. నీ తండ్రి లాంటి వాళ్ళం నీకున్నాం. నీ దగ్గర మంచి వాక్చాతుర్యం ఉంది. మంచి సబ్జెక్ట్ ఉంది. ఆ! అని మాట్లాడలేదే. బ్లూ ఫిల్మ్స్ అని మాట్లాడుతున్నారా? ఎంత కన్నీటి పర్యంతం అయ్యారు సార్ రోజా గారు. సుప్రీం కోర్ట్ చట్టాలెలా ఉన్నాయి? ఆడబిడ్డలు ఒక తప్పు చేస్తే ఏ పరిస్థితుల్లో చేసినారో, ఏ ఎదవ దగ్గరుండి చేపిచ్చినాడో వాళ్ళ గురించి మాట్లాడండి గానీ, ఆడబిడ్డల గురించి మాట్లాడకండి అంటూ కూడా గొప్ప చట్టాలే ఇచ్చినియి సార్. మంచో చెడో మనకనవసరం. తప్పు గదా! ఆవిడ కన్నీటి పర్యంతం అయిపోయింది. నా బిడ్డల ముందు నేను తలెత్తుకోవాలా వద్దా? మీరెలా మాట్లాడారు నా గురించి అంటూ. సో, ఇది చాలా తప్పు సార్. అదే మాదిరిగా వంగలపూడి అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతం అయ్యారు. దాని గురించి మనం తప్పుగానే భావించాలి. ఎందుకంటే అలా ఎవరు ఒకరిని వేధించుకోకూడదు, బాధ పెట్టుకోకూడదు. ఆడబిడ్డలు అలా కన్నీటి పర్యంతంతో బాధపడకూడదు. హుందాతత్వంతో రాజకీయం చేద్దాం. ఇకపోతే విజయమ్మ గారు విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వీళ్ళందరి గురించి కూడా గతంలో టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఏదైతే బాలకృష్ణ గారి పార్టీ ఆఫీస్ నుంచి, వారి గెస్ట్ హౌస్ నుంచి వచ్చినటువంటి వీడియోలు ఆధారపూర్వకంగా షర్మిలమ్మ గారే స్వయంగా కేసులు పెట్టారు. ఈ బాలకృష్ణ గారి ఇంటి నుంచి, ఆఫీస్ నుంచి వచ్చినియి. అక్కడ వెబ్‌సైట్ నుంచే వచ్చినియి. వారికి సంబంధించిన వ్యక్తులే నా గురించి ఇలాగా పోస్ట్‌లు పెట్టి నా క్యారెక్టర్ అసాల్ట్ చేస్తున్నారు అంటూ. ఇకపోతే సుభాషిణి గారు. ఎవరైనా రాజకీయంలో అంటే కనపడాలి, మనం బాగా హైలైట్ అవ్వాలి అంటే, మనం చేసే పనులు, సేవా కార్యక్రమాలు. వాటిని ఎవరు చూస్తారు రజనీ గారు? ఎవరు పట్టించుకుంటారు? అయితే ఈ మాదిరిగా తిట్టేస్తారా? ఈ మాదిరిగా తిట్టేస్తే ఈరోజు మనం చర్చించుకునే విషయాల్లో సుభాషిణి గారి పేరుంటదా? తప్పు గదా! ఆవిడ కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అదే అంటే మాదిరిగా అంటే మా ఆవిడ పాపులారిటీ కోసం చేశారంటారా? సరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం గదా! ఇదే సుభాషిణి గారు ఎవరు? ఒక తిరుపతికి సంబంధించినటువంటి ఒక పోస్టు. ఆవిడ ఎక్కడ కూడా పెద్దగా చాలా ధర్నాల్లో వాటిల్లో వీటిల్లో అక్కడ తిరుపతి వరకే ఉంటారు. కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం వినపడుతుంది గదా! దేనికి? ఆవిడ గొప్పతనం కాదు. ఆవిడ ఎవరినైతే తిట్టారో వారి గొప్పతనం. భారతిరెడ్డి గారి గొప్పతనం వల్ల ఎవర్రా భారతిరెడ్డి అమ్మని తిట్టింది? ఎవర్రా మన భారతమ్మని తిట్టింది? ఆడెవడో తిరుపతి సుభాషిణి అంట ఎట్టెట్ట మాట్లాడిద్ది అడ్డగాడిదంటదా మన భారతమ్మని అంటూ, మన భారతమ్మని తలుచుకుంటూ తిట్టిన వారి పేరుని కూడా తలుచుకుంటుంది. సో, కనపడని హైలైట్. ఆవిడేమంటుంది? నేను మాట్లాడితే నా కుటుంబంలో నేను కిరణ్ రాయలతో డాన్స్ వేసిన వీడియో బయటికి తీస్తారా? నా కూతురు పెళ్లిలో, నా కొడుకు పెళ్లిలో నేను డాన్స్ ఎయక భారతమ్మ వచ్చి డాన్స్ ఏసిద్దా? అసలు ఎందుకు వారి భార్యల గురించి, వారి ప్రస్తావన గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గురించి మనకెందుకు? మన ప్రత్యర్థి ఎవరు? రోజా గారు. రోజా గారి గురించే కదా మీరు గతంలో మాట్లాడేది. ఎవరు మిమ్మల్ని చూడట్లేదా? రోజా గారి గురించి మాట్లాడితే. ఓకే. మిమ్మల్ని ఎవరైనా చూడడం కోసం మీరు భారతమ్మ గారి పేరుని ప్రస్తావిస్తారా? భారతమ్మ గారిని అడ్డగాడిద అని సంబోధించేస్తారా? తప్పు గదా! వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకెంత బాధ కలుగుతది? వాళ్ళనే కాదు మనకనే బాధ ఉండదా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్య ఈ రోజు ఎవరిని తిట్టదేంటి? వాళ్ళ భర్త జైల్‌లో 16 నెలలున్నాడు. ఎవరి వల్ల?
ఏ పార్టీ వల్ల? ఏంటి మాట్లాడదేంటి అంటే, ఏమో కానీ ఏమవుతది? ఏమవుతది? జగన్ అన్న అన్నిటికి తట్టుకుంటాడు, నిలబడతాడు. అంత మాత్రానికి మనం మహిళల గురించి మాట్లాడి, మనం కూడా ఒక మహిళలే, మనకి ఇద్దరు బిడ్డలున్నారు. మన ఇంట్లో కూడా ఆడబిడ్డలున్నారు. అంటూ చక్కని హుందాతత్వంతో ఆవిడ పెట్టిన వీడియో ఒకటి చూసినాను సార్. అంటే ఆవిడ మాట్లాడిన వీడియోని ఇప్పుడు హల్చల్ చేస్తున్నారు. అంత హుందాతత్వమైనటువంటి బూనమ్మ గాని, భారతమ్మ గాని వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలా? వాళ్ళెవరిని బూతులు తిట్టరే, అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటది. ఏమీ లేనిదే ఎగిరెగిరి పడిద్ది. అంటే ఎగిరెగిరి ఎందుకు పడుతుంది? దేనికోసం? ప్రచారం కోసమా? పబ్లిసిటీ కోసమా? పదవి కోసమా? మనకెందుకు? మనం మాట్లాడదాం. సబ్జెక్ట్ మాట్లాడదాం. విడుదల రజనీ గారి గురించి గతంలో టీడీపీ సోషల్ మీడియా సజ్జల గారిని తీసుకొని అదేంటి చీరాల రిసార్ట్‌కెళ్ళినాడు అని మాట్లాడినాడే తప్పు గదా! ఒక కమ్యూనిస్టు భావాలు గలున్న వ్యక్తి సజ్జల గారు. ఎక్కడో రాజకీయంలో టీడీపీ వాళ్ళ వల్ల ఇబ్బంది పడి బయటకొచ్చి జగనన్న ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ స్థాయికిచ్చి కూర్చోబెడితే కన్నీటి పర్యంతమై స్టేజ్ మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మీ రుణం తీర్చుకోలేము అంటూ ఈరోజు రోజా గారు గాని, రజనీ గారు గాని గతంలో అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులండి. అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులు ఇక్కడ ఈయన స్వాగతించడం, ప్రముఖ స్థానాన్ని కల్పించడం వారికి నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది గదా! కష్టపడే వారికి దానికి తగ్గ ఫలితాన్ని ఎవరిస్తే వారు అందు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఒకరి గురించి ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకోకుండా హుందాతత్వంతో రాజకీయం చేద్దాం. రాజకీయంలో మహిళలు తీసుకురావద్దు. నిన్న టీవీ డిబేట్‌లో కూడా వైసీపీ వాళ్ళే పెంచి పోషిస్తారు. ఇలా మహిళల్ని దూషించడం అన్నారండి. నాకప్పుడు గుర్తొచ్చింది. 1983 85 తెలుగుదేశం పార్టీ పెట్టిన సంవత్సరం నాకు గుర్తులేదు. అయితే అప్పట్లో లక్ష్మీ పార్వతి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది అదే టీడీపీ సోషల్ మీడియా. అప్పుడు సోషల్ ఫస్టు మీడియా లేదుగా మేడం. అంటే వారిక ఏకంగా బయటకొచ్చి పబ్లిక్ మీటింగ్‌లో ఆమది, ఆమిది, ఆమిది, ఆమది, ఆమది అని మాట్లాడింది. అంటే మహిళలని కించపరుస్తూ ఉండే సంప్రదాయాన్ని మొట్టమొదటగా లేవనెత్తింది టీడీపీ లక్ష్మీ పార్వతి గారు. దానికి సంబంధించిన విక్టిమ్. ఒకవేళ లక్ష్మీ పార్వతి గారు మోసం చేసినారంటే ఎవరు మోసపోమన్నారు ఎన్టీ రామారావు గారిని? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా భార్యకి దూరంగా ఉన్నారు. ఎవరన్నా ఆయన్ని మోసం చేస్తారా? ఎవరి చేతుల్లోనైనా ఆయన మోసపోతారా? పోరు కదా! అదే మాదిరిగా ఎన్టీ రామారావు గారి భార్య చనిపోయింది. చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది. కళ్ళ ముందు కూతురు, అల్లుడు, బిడ్డలు అందరూ ఉన్నారు. వీళ్ళందరిని దాటుకొని ఒక మహిళ ఎన్టీ రామారావు గారి దాకా వెళ్ళింది అంటే, ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి బంధువులు, రక్త సంబంధికులు, కూతురు, అల్లుడు ఎవరు సరిగా పట్టించుకోలేదేమో, ఆవిడ పట్టించుకుందేమో, అతని మనసుని గెలుచుకుందేమో, అతను దగ్గర తీసుకోవడమే కాకుండా ఒక యదార్థానికి వివాహం కూడా చేసుకున్నాడు. లీగల్‌గా పెళ్లి గూడా జేసుకున్నాడు. ఈ రోజు కూడా ఎన్టీ రామారావు గారి రెండో భార్య అంటే లక్ష్మీ పార్వతి గారే వస్తారు. కానీ ఆయనకి సంబంధించిన ఏ విషయంలో కూడా వారు వీరి తల్లిగా భావించనక్కర్లేదులెండి. ఎలాగో భావించరు. వారి భార్యగానన్నా విలువివ్వాలిగా అంటే అలా కూడా ఇవ్వరు. వీరు మహిళల్ని గౌరవిస్తారు. ఆ! ఆవిడ వల్లే ఎన్టీ రామారావు గారు పాడైపోయారు. ఎందుకు? ఎవరు పాడైపోమన్నారు ఎన్టీ రామారావు గారిని? నట సార్వభౌముడు గదా! కళామ తల్లి ముద్దు బిడ్డ కదా! కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండొచ్చు కదా! ఈ లక్ష్మీ పార్వతో, ఈ శివపార్వతి గారో ఎవరెవరొచ్చినా ఏమి చేయలేరు కదా! అంటే తప్పు మగవాడిలో ఉన్నప్పటికీ, లేకపోతే మగవాడి కారణమైనప్పటికీ, మగవాడిని పక్కన పడేసి మహిళల్ని వేధించడం అనేది ఈ కుసంప్రదాయం అండి. ఇది కుసంప్రదాయం. నిజంగా ఇలాంటివి ప్రోత్సహించకూడదు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఒక సినిమా వచ్చింది చూడండి. అట్లే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అది యదార్థం. లీగల్‌గా ఆవిడ వైఫ్. ఆవిడకి పూర్తి అధికారం ఉంది. ఎక్కడ ఉండనిచ్చినారు? ఎక్కడ గౌరవించినారు? వివాహ చట్టంలో భార్యకిచ్చే స్థానాన్ని మీరెక్కడ గౌరవించినారు? ఎన్టీ రామారావు గారి పేరుతో మీరేదో ఒక అవార్డ్ కూడా ఢిల్లీలో తీసుకుంటూ సతీమణిగా ఆవిడకి ఇన్ఫార్మ్ చేయలేదు. ఆమెని పిలవలేదు. రూపాయి కాయినో ఏదో వేసినట్టున్నారు కదండీ! గతంలో ఏదో స్టాంపో ఏదో. అవును. ఏదో 100 వచ్చింది. 100 నేను కూడా ఇయర్స్ చూడలేదు. 100 ఇయర్స్ కాయిన్ రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ 100 ఇయర్స్ పాయింట్ రిలీజ్ చేశారు. అప్పుడు వారి సతీమణిగా పిలవాలి కదండీ! ఆయనేమి కనపడకుండా అజ్ఞాతంగా పెట్టుకోలేదు కదా! లీగల్‌గా పెళ్లి చేసుకున్నాడు. చాలా చోట్లకి ఆవిడ కలిసి ట్రావెల్ చేసినారు. ఈ రోజుకి వాళ్ళ బతుకులు, వాళ్ళ బండారాలు మొత్తం ఈవిడ చక్కగా విడమర్చి చెప్తుంది. కాదు ఈవిడకెలా మేడం. తెలుసు? కానీ పిలవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కదా మేడం. ఈ ఈవెంట్ చేసింది వాళ్ళు కదా. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో లేదు కదా. స్టేట్లో గవర్నమెంట్లో ఉంది వైసీపీ, సెంట్రల్లో ఉంది బీజేపీ కదా. టీడీపీ ఏం చేస్తుంది? యెస్ సార్. అదే సార్. టీడీపీ ఏం చేస్తుందంటే సెంట్రల్‌లో ఉన్నది ఎవరంటే వారి కూతురు పురంధేశ్వరి గారు సార్. కొద్దో గొప్పో పురంధేశ్వరి గారు. సో, పురంధేశ్వరి గారైనా భార్యగా, మహిళగా ఆవిడ స్థానం ఆవిడకివ్వండి. మనకెందుకు నాన్నగారు ఇష్టపడ్డారు కదా!
ఆ నాన్నగారి మనసు క్షోభిస్తుందనో, ఆత్మ క్షోభిస్తుందనో పిలిపించి ఉండాల్సింది. మరి వారికి ఎందుకో మనసు రాలేదు. ఆమెనట్టే దూరం పెట్టారు. ఆవిడేం కూడా వేలుముద్ర మనిషి ఏం కాదండి. ఒక పీహెచ్‌డీ డాక్టరేట్ అనుకుంటా. ఆవిడ కూడా ఒక ప్రొఫెసరు. సో, ఈ రోజుకి ఆ కుటుంబం గురించిన పూర్తి సమాచారాన్ని అందించింది ఎవరంటే ఎన్టీ రామారావు గారే. ఈవిడికి చెప్పడమే కాకుండా ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఆ పుస్తకాన్ని రోసయ్య గారు అసెంబ్లీలో చదివారు. అదే రకంగా ఒక వీడియో చేసి పెట్టారు. ఏది చంద్రబాబు గారి గురించి. ఆ వీడియో కూడా అసెంబ్లీలో ప్లే చేయడం బాగోదని ఆగాను అధ్యక్ష. కానీ చంద్రబాబు గారికి వినిపించాలి ఈ లేఖని. ఎన్టీ రామారావు గారు రాసిన లేఖ అంటూ చాలా దారుణంగా రాసినారు సార్. సో, వాటెవర్ ఇట్ మే బి మహిళలని తిట్టకండా, మహిళల వల్లే ఇలా జరిగింది అనకండా, మీ మగవాళ్ళు కఠినంగా, స్ట్రిక్ట్‌గా ఉంటే బావుండేదేమో. సో, అలా అనకండా ఇలా మహిళల్ని వేధించడాలు, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాలు పూర్తిగా తప్పు సార్. రాజకీయంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని స్వాగతిద్దాం. ఏ ఆడబిడ్డ వచ్చినా మన ఇంటి ఆడబిడ్డగానే భావించి వ్యక్తిగతంగా లేకుండా విధానాల మీద ప్రశ్నిస్తే బావుంటుందని మాలాంటి యువ రక్తం, యువ ఆడబిడ్డలు అందరూ కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇలా ఉంటేనే మేము రాగలుగుతాం రాజకీయాల్లో. ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా నిందలేసుకుంటూ, వ్యక్తిగత దూషణలు చేసుకుంటే మాకు వద్దనిపిస్తుంది ఈ రాజకీయాలు. కరెక్ట్ కాదులే. మాకు సూట్ అవ్వవులే. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాకెందుకు అనే పరిస్థితికొస్తుంది సార్. సో, ఇది కరెక్ట్ కాదు. సుభాషిణి గారికి ఇమ్మీడియేట్‌గా పార్టీ నుంచి ఆవిడ ఒక లెటర్ ద్వారానో వాటెవర్ ఇట్ మే బి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేటటువంటి ఒక స్టేట్‌మెంట్ అయినా ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తే బావుంటదని. ఆవిడ కూడా గతంలో ఎప్పుడు అలా మాట్లాడలేదు. రోజా గారు బూనమ్మ గారిని అన్నారని, ఏ టీడీపీ స్పోక్స్ పర్సన్ వచ్చి కూడా అంత అనుచిత వ్యాఖ్యలు చేయలేదు కానీ, మరీ జనసేన నెత్తినేసేసుకొని ఇంత అనుచిత వ్యాఖ్యలు అది కూడా జగన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడడం. మరి బూనమ్మ గారిని అన్నప్పుడు ఏ టీడీపీ మహిళ బయటకొచ్చి ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసినారండి? కాస్త బూసుకోమంటే ఒళ్ళంతా బూసుకుంటున్నట్టుగా జనసేన వాళ్ళు అతిగా చేస్తున్నారేమో అని అనిపించే పరిస్థితి రాష్ట్ర ప్రజలకి లేవనెత్తకండి. సో, సో, దయచేసి తప్పుని తప్పు అందాం. ఆవిడ మాట్లాడింది తప్పు అందాం. మేడం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు, మహిళల కోసం నిలబడతానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన సొంత పార్టీ నేత మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఈ రోజు వరకు ఎందుకు ఖండించలేదు? వాటి మీద ఆయన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా, ఇలాంటివి మాట్లాడొద్దు అని చెప్పాలి కదా. ఆ విధంగా పార్టీ నుంచి ఎందుకు రియాక్షన్ లేదు? సార్, మహిళల గురించి, మహిళలకి సపోర్ట్‌గా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అనే పదాన్ని కొంచెం ఆలోచించాలి సార్. ఎందుకంటే 30,000 మంది ఆడబిడ్డలు తప్పిపోయారని నిఘా వర్గాలు చెప్పినప్పుడు, మనం ప్రభుత్వం వచ్చాక ఎన్ని వేల మందిని వెనక్కి తీసుకొచ్చాం. ఈ రాగల 20 నెలల్లో కూడా దగ్గర దగ్గర ఒక 10,000 పైచిలుకు మంది ఆడబిడ్డలు తప్పిపోయారు. ఒక 6,000 మంది అబ్స్కాండెడ్‌కి సంబంధించినటువంటి కేసులు, ఎఫ్ఐఆర్‌లు నమోదయినాయి అంటే, వారిని మనం ఏ హెలికాప్టర్‌లో పంపించి వెనక్కి తీసుకొచ్చినాం. ఓకే డన్. సుగాలి ప్రీతి తల్లి, సుగాలి ప్రీతి తల్లి. చాలా ఆశ్చర్యకరమైన విషయం సార్. సుగాలి ప్రీతి తల్లి గురించి, ఆ ఆడబిడ్డ గురించి మనం మాట్లాడుతూ కర్నూలులో కవాతు చేసినప్పుడు ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది సార్. 2018, 19లో జరిగిన ఇన్సిడెంట్ 2 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉంది. సాక్ష్యాలు తారుమారు చేసింది ఆ ప్రభుత్వం. ముద్దాయిల్ని అరెస్ట్ చేయింది ఆ ప్రభుత్వం. కానీ ఎక్కడ కూడా ఆయన కర్నూలు కవాతుల్లో జగన్ రెడ్డే అంటూ మాట్లాడారే కానీ, గత ప్రభుత్వంలో ఉండే చంద్రబాబుని కూడా అంటే చంద్రబాబు గారిని కూడా 4 మాటలు అనుండాల్సింది. ఎందుకు అనలేదు? ఒక మంచి అండర్‌స్టాండింగ్ మీదే పనిచేస్తున్నారు. అంటే కలవడం ఏదో చివరిలో కలిసినారు గానీ, మొదటి నుంచి ఒక అండర్‌స్టాండింగ్ మీదే ఉన్నారని నాకైతే అనిపించింది సార్. ఇప్పుడు అనిపిస్తుంది అది గూడా. అంతా అయిపోయాక కళ్ళు తెరుచుకున్నట్టుగా ఉంది నాకు కూడా. సో, అప్పుడెందుకు మాట్లాడలా? అంటే నాకిప్పుడు పార్టీలో డౌటొస్తుంది తర్వాత. ఉన్నప్పుడు తెలియలేదా మేడం మీకు కూడా? అసలు సార్ నాకు ఇప్పుడు డౌటొస్తుంది. 18, 19 టైం గదా! మరి చంద్రబాబు గారిని ఫస్ట్ తిట్టాక తర్వాత జగన్ గారిని తిట్టాలి గదా! జగన్ గారు నువ్వేం చేసినావు? నేనేం చేస్తానయ్య బాబు! సాక్ష్యాలన్నీ అప్పుడే తారుమారు చేసేసినారు. ముద్దాయిలు వీళ్ళు గాదు వాళ్ళనేసినారు. కేసు ఆల్రెడీ కోర్ట్‌లో నడుస్తుండగా నా ప్రభుత్వం వచ్చింది. నేనేం చేయగలుగుతాను? ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కొంచెం ఎక్కువగా, మెండుగా ఆ భూమి ఏదో ఇవ్వాలి గదా! అది మంచి చోట, బాగా రేటొచ్చే చోట, బాగా పండే చోట ఇవ్వగలుగుతాను. అంతకు మించి నేనేం చేయగలుగుతాను? నువ్వొచ్చావుగా నువ్వు చెయ్యి. అనే పరిస్థితయితే నెలకొనింది. కానీ నాకర్థం కాని విషయం ఏంటంటే, బాగా ఆశ్చర్యకరమైన విషయం, నిన్నటి రోజు పాడేరులో ఆవిర్భావ సభ పెట్టకుండా పాడేరులో ఒక మీటింగ్ కండక్ట్ జేసినారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటామని. పాడేరు గదా! ఎక్కడో చివర గదా! వాళ్ళకేముంటాయిలే సమస్యలనుకున్నారు. సగం సమస్యలన్నీ అక్కడే ఉన్నాయని ఆయన అక్కడికెళ్ళాక అర్థమైంది. వాళ్ళు 2.5 సంవత్సరాలయింది నా భర్త చనిపోయి, నాకింతవరకు భర్త చనిపోయిన పెన్షన్ రాలేదు. నా బిడ్డను ఎట్లా పోషించుకోవాలి అంటూ బాధపడినటువంటి ఒక మహిళ. అదే మాదిరిగా నా భూమిని ఆక్రమించేస్తున్నారన్నా, అధికారులేనన్నా, ఎంఆర్ఓలన్నా, పోలీస్ అధికారులన్నా అంటే, ఆగమ్మా ఆగు! ఎవరిని నమ్మకపోతే ఎట్లా నువ్వు? అధికారుల పొద్దుగూకులు అధికారుల మీద నిందలేస్తే ఎట్లా అన్నాడు. అరె! అధికారుల మీద నిందలేస్తే ఎట్లనా?
జగ్గైపేటలో మిమ్మల్ని ఎంటర్ కానీకుండా ఆపేసింది అదే అధికారులు కదా. వైజాగ్ లో నో వాటర్లో మిమ్మల్ని బంధించింది అదే అధికారులు కదా. అదే అధికారులు మీకు అప్పటికి మీరు వాళ్ళు ఏం చెప్పినారు, వాళ్ళకి మీరేం చెప్పినారు? ఇదేంటి విజయవాడలో రావడానికి, అంటే విజయవాడ రావడానికి ఏమన్నా పాస్పోర్ట్ వీసాలు కావాలా? నో వాటర్లో బంధించడాన్ని మీరు, నిర్బంధించడాన్ని మీరు తప్పుపట్టినారు కదా. అప్పుడు అదే అధికారులను మీరు దూషించినారు కదా. ఈ రోజు అదే అధికారులు మీకు మంచి అయిపోయారా? ఆ తల్లి ఏదో ఆవేదనతో చెప్తుంది. ఆ తల్లి పట్ల అనుచితంగా ఉన్నారేమో అధికారులు, ఇబ్బంది పెడుతున్నారేమో. అవునా అమ్మా? ఏ అధికారమ్మా చెప్పండి? ఇమీడియట్ గా మనం మాట్లాడదాం. మీకేం బాధ లేదు తల్లి అనే మాట అనకుండా అధికారులు ఎందుకంటారమ్మా? పొద్దుగూకులు అధికారుల మీద మాట్లాడతారు. ఆగడం ఆగండి ఆగండి ఆగండి. మీ సమస్య అసలు ఎప్పటి నుంచి బిగినైంది? ఇప్పుడే ఏదో మా ప్రభుత్వం వచ్చాక వచ్చిందా? ఎప్పటి నుంచి బిగినైంది? అంటే 2015 నుంచి అయ్యా అనండి. మరి ఏం చేస్తున్నారు జగన్ గారి రెడ్డి గవర్నమెంట్ లో? ఈ మాదిరిగా జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మీరు మాట్లాడగలిగినారా? ఈ మాత్రం స్వేచ్ఛన ఇచ్చింది మేమే కదా. ఒర్రె 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 2015 ఏ గవర్నమెంట్ ఉంది? 2015 ఏ గవర్నమెంట్ ఉంది? మనం ఫస్ట్ మాట్లాడితే ఏ గవర్నమెంట్ గురించి మాట్లాడాలా? 2015లో చంద్రబాబు గారిని అడిగారమ్మా? మరి చంద్రబాబు గారికి ఎందుకు వినపడలా? ఎందుకు ఆలోచించలేకపోయారు? అనుభవజ్ఞులు కదా. ఆయన అంటే ఏముందిలే, వచ్చాడు 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ఏం చేయగలుగుతాడు ఉన్న 3 ఏళ్ళు? ఏం అనుభవం ఉంటుందని ఆయనకైనా నాకైనా? అనుభవజ్ఞులు ఉన్నారుగా 3-4 సార్లు ముఖ్యమంత్రిగా అయిన వారు. వారేం చేసినారు అని అడగాలి కదా. 2015లో నా సమస్య అంటే 15ని పక్కన పెట్టి 2019 తర్వాత గురించి జగన్ గారి గవర్నమెంట్లో ఏం చేసినారంట. సో అప్పుడు నాకు అర్థమైంది సార్. అప్పుడు కర్నూలులో కవాతు చేసినప్పుడు మనం జగన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాం కానీ 18, 19 ఆ ప్రభుత్వం ఉంది కదా. మరి ఆ తల్లి కూడా ఎందుకు ప్రస్తావన చేయలే? మనం పొద్దుగూకులు జగన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన టార్గెట్ జగన్ రెడ్డి గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సార్ రాజకీయం మరి ఏ విధంగా హుందాతత్వంతో చేయాలో తెలియదు కానీ చాలా మంది సార్ నిన్న కూడా ఒక మహిళ ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టినారు సార్. ఏదో జడ్జి అనుకుంటా ఏదో కాన్సెప్ట్. దాంట్లో ఒక మహిళ ఒక బిడ్డ అడుగుతుంది, మీరు ఎలక్షన్ టైంలో ప్రామిసెస్ చేసినారు కదా, అవి నెరవేర్చకపోతే అకౌంటబిలిటీగా మీరు సమాధానం చెప్తారా అని తెలుగులో అడిగింది సార్. చాలా ఇంగ్లీష్ మీడియం పిల్లలే అక్కడంతా వచ్చింది కదా, ఏదో జూనియర్స్ ప్రోగ్రామ్స్ ఏదో కండక్ట్ చేసినారు. అన్నగారు ఇంగ్లీష్ లో సమాధానం చెప్పినారు. తెలుగులో అడిగిన ప్రశ్నకి ఇంగ్లీష్ లో సమాధానం చెప్పి మనం ఏం చేయలేము, నెక్స్ట్ ఎలక్షన్లకి మీరు సమాధానం చెప్పడమే. సో ఆయన ఇక ప్రజలను ఎదుర్కోలేని పరిస్థితి అయితే ఓపెన్ అయిపోయింది సార్. ఇక ప్రజావేదికలో ఆయన ఎక్కడా కూర్చోకూడదని నిర్ణయించుకున్నారేమో బహుశా. ఇవాళ మంగళగిరిలో కూడా ఏదో మీటింగ్ జరుగుతుంది. అంటే ఎక్కడ కూర్చున్నా సమస్యలే చెప్తున్నారు కానీ మీరు వచ్చిన 20 నెలలు చాలా బాగుంది అధ్యక్ష అంటూ ఒక్క పౌరుడు కూడా చెప్పట్లా. మా పెన్షన్ రాలేదు, మేము ఏడు నుంచో నడిచి వస్తున్నాం, మా జీతం పెంచట్లేదు, మా పరిస్థితి ఇది మాదాది. ఒక అతను ఎవరో పాపం జనసేన కార్యకర్త అనుకుంటా, అన్నా నీకోసం నేను చాలా దూరం నుంచి నడిచి వచ్చినానన్నా, నేను జన సైనికుడినంట. అవునా తమ్ముడు, మీకోసమే కదా ఇంత ఎండలో కూడా నేను కూడా మీకోసమనే వచ్చిన తమ్ముడు, పాడేరికి వచ్చినాను తమ్ముడు అని అన్నాను కదా. ఏదో ఏదో నువ్వు నడిచి వచ్చి నేను కూడా నడిచి వచ్చేలా చెప్పు, ముందు ఆపి చెప్పు. ఏంటి అలా కోప్పడుతున్నారు? ఎవరి మీద కోప్పడుతున్నారు? మేము మీ కుటుంబ సభ్యులం కాదు, మీ రక్త సంబంధికులు కాదు, వాళ్ళ మీద కోప్పడండి. మీకు అధికారం ఉంటుంది, మా మీద కోప్పడకూడదు. మేము మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళం, మిమ్మల్ని భుజాల మీద మోసిన వాళ్ళం, జెండాలు మోసిన వాళ్ళం, కండవాలు వేసుకుని తిరిగిన వాళ్ళం. మా బిడ్డల్ని మా కుటుంబాన్ని వదిలేసి ఆ బిడ్డల మీద పెట్టాల్సిన డబ్బుని తీసుకొచ్చి జెండాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి కార్లు పెట్టి భోజనాలు పెట్టి పార్టీని కాపాడుకుంటున్న వాళ్ళం. మా గురించి అలా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఓర్పుగా ఓపిగ్గా సమాధానం చెప్పాలా. ఓటర్లు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబ సభ్యులం కాదు. మీరు ఇదే కోపంగా అన్న లెజీనా గారితో మాట్లాడచ్చు, చిరంజీవి గారితో మాట్లాడచ్చు, నాగబాబు గారితో పోట్లాడుకోవచ్చు. మీ రక్తం, మీ కుటుంబం. మీ కుటుంబంలో ఏ ఒక్కరు మీకు సహకరించినప్పుడు, మీరు ఒంటరిగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఈ సైన్యమే వెనకాలండి ఎంతో లెక్క నడుచుకుంటూ వచ్చి నెలాఖరు జీతాలు, భార్య మెడలో బంగారాలు తాకట్లు పెట్టి అప్పులు తెచ్చి కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టి రోడ్డు మీద తిప్పినారు పరిస్థితులు. సో దయచేసి సార్ ఏ కార్యకర్తని కూడా, ఏ పార్టీ నాయకుడు కూడా కోప్పడకండి. కోప్పడే అధికారం మీకు లేదు. మీరెప్పుడు కార్యకర్తలకి ఒద్దిగ్గా ఉండాల్సిందే. ప్రజలే రాజులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రతి ఒక్కదాన్ని భూతద్దంలో గమనిస్తున్నారు. మీరు కోప్పడితే ఊరుకోరు, ఒప్పుకోరు, ఓటు రూపంలో సమాధానం చెప్తారు. ఓర్పుగా ఓపిగ్గా సమాధానం చెప్పాల్సిందే. ఈ నాయకుడని కాదండి, ఏ నాయకుడైనా సరే ఓర్పుగా ఓపిగ్గా సమాధానం చెప్పాలి. ఆయన అలా కోప్పడకూడదు.
ఆయన ఆరోగ్యం బాగోకపోతే, ఆయన ఒకవేళ ఎండ వల్ల ఇబ్బంది పడితే మీటింగ్ పెట్టకండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే బయటికి రండి. సంతోషంగా ప్రజల్ని రిసీవ్ అవ్వండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితేనే, వాళ్ళు ఏ మాదిరి ప్రశ్నలు అడుగుతారో ఊహించి ఆ మీటింగ్‌లు పెట్టండి. మీరు అంతేగాని అకౌంటబిలిటీ ఉంటుందా అంటే ఎగ్జాక్ట్‌లీ అకౌంటబిలిటీ ఉంటుంది. తప్పు చేసి లేకపోతే వాగ్దానాలు చేసినటువంటి ఎమ్మెల్యేలో, డిప్యూటీ సీఎంలో, సీఎంలో వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చుకోకపోతే మీరు అడగొచ్చు. మీకు అకౌంటబిలిటీ ఉంటుంది. వాళ్ళు చెప్పాలి సమాధానం అంటే ఏదైనా సమాధానం చెప్పండి. ఎందుకంటే వాళ్ళు యువత. వాళ్ళ నుంచే పెద్ద మెసేజ్ ప్రజల్లోకెళ్ళిపోతుంది. సో, దయచేసి ఇవన్నీ ప్రతీదీ కూడా అనుమానాస్పదంగా ఉంది సార్. ఈ ట్రిప్ ఆయన ఏదైతే మీటింగ్ కూడా అంటే ఆవిర్భావ సభ అంటారు కదా! ఆవిర్భావ సభ కూడా కండక్ట్ చేయలేదండి. ఆయన సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నారు ఆ టైంలో. తర్వాత పాడేరు మీటింగ్‌కెళ్లారు. పాడేరు మీటింగ్‌లో పసిబిడ్డలు ఎండల్లో కూర్చొని కూడా రోడ్డు మీద వాళ్ళతో కూడా ఫోటోస్ దిగినారు. ఓకే. ఆ రోడ్డు ఆయన వేయించినారు. ఆ పిల్లల్ని పెట్టుకొని ఫోటో దిగినారు బావుంది. రోడ్డు ఎందుకు వేయించినారు? మీ డ్యూటీ మీరు చేసినారు. మీరే డ్యూటీ చేసినారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అక్కడ రోడ్డు వేయాలన్న కనీస కామన్ సెన్స్ కూడా లేదు. కానీ కొత్తగా వచ్చిన యువరక్తం గాబట్టి మీరు ఆలోచించి చక్కగా అక్కడ రోడ్డు వేసినారు. మీరెవరిని కించపరుస్తున్నారు? అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి గారు చేయలేని పని నేను చేశాను అని మీరు చెప్తున్నట్టు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చేయని పని అని చెప్పకండి. ఎందుకంటే 2 ఏళ్లు కరోనాతో పోయింది. 2 ఏళ్లు కరోనాతో పోయింది. మిగతా 3 ఏళ్లే ఆయన పరిపాలించింది. ఈ 3 ఏళ్లు గూడా మెడికల్ కాలేజీలు కట్టారు. లేకపోతే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులు ఇవన్నీ కూడా తీర్చిదిద్దారు. తర్వాత నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ చేసినారు. మంచిగా యూనిఫార్మ్ ఇచ్చినారు, బెల్ట్ ఇచ్చినారు, సాక్సులు ఇచ్చినారు, షూస్ ఇచ్చినారు. గతంలో ఎప్పుడు సాక్సులు, షూస్ అనేవి లేదండి. బాగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళే సాక్సులు, షూస్ వేసుకుంటారు. పేదవాళ్ళకి ఉండవు. కానీ ఇప్పుడొచ్చినియి. ఏది జగన్ గారి గవర్నమెంట్ వచ్చాకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం కూడా జగన్ గారి గవర్నమెంట్ వచ్చాకొచ్చింది. చాలా మార్పులు తీసుకొచ్చారు. సంతకొక సచివాలయం పెట్టి, ఒక్క సచివాలయమే కాదు, ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబానికి, ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క పల్లెకి కూడా సచివాలయం వెళ్ళేలా చేసినాడు. వాళ్ళ నాన్నగారి హయాంలో ఆరోగ్యశ్రీ పెట్టి ఒక సంస్థానాన్ని స్థాపించేసినాడు. పేదవాడికి కూడా కార్పొరేట్ వ్యవస్థలో మంచి ట్రీట్మెంట్ దొరికేటటువంటి అవకాశాన్ని కల్పించినాడు. 104, 101 ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా! ఈయన టైంలో సచివాలయ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది అంటే డీఎస్సీ లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఉద్యోగాలే కాకుండా క్రింది స్థాయి పరిధిలో కూడా కొంత ఉద్యోగాలను లేవనెత్తి వీటిని గవర్నమెంట్‌లో కలిపి ప్రతి ఒక్కడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అవ్వాలన్న కలని చదువుకున్న విద్యార్థి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి గొప్ప ఆలోచన. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్‌ని పెట్టి, ఆ కుటుంబ సభ్యులే ఒక వ్యక్తితో ఆ 50 ఇళ్ళ సమస్యలను తెలుసుకుంటూ సచివాలయానికి చెప్తూ, కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పని చేసినటువంటి ఒక పెద్ద వాలంటీర్ వ్యవస్థ సంస్థానాన్ని సృష్టించింది గౌరవ జగన్ రెడ్డి గారు సార్. ఈ సలహా ఇచ్చిన వారికి, ఇది నడిపించిన వారికి, ఇది ఇది యాక్టివేషన్‌లో పెట్టినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులకి అందరికీ ఈ రాష్ట్రం మొత్తం రుణపడి ఉంటుంది సార్. ఈ రోజు 5,000 నుంచి 10,000 చేస్తాం. పూతరేకులు రెడీగా పెట్టుకోమన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేసినారు. డీఎస్సీ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ బయటికి రిలీజ్ చేయలే. అవి కూడా ఆ గవర్నమెంట్‌లో, ఆ కోర్ట్‌లో పెండింగ్ ఉన్న జడ్జిమెంట్ వచ్చి విడుదలైనటువంటి ఉద్యోగాలు. ఏది కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, డీఎస్సీ గాని. సో, కొత్తగా ఏం ప్రకటించినారు? ఎన్ని వేల ఉద్యోగాలు ప్రకటించినారు? ఈ గవర్నమెంట్ వచ్చాక 6,000 ప్రకటించింది. గతంలో 10,000 పెండింగ్ ఉన్నటువంటి జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నట్టున్నారు. అవి కూడా చాలా వరకు పెండింగ్ అయినాయట. సో, ఇటువంటి పరిస్థితుల్లో 5,00,000 ఇచ్చేసినాం, 3,00,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం. దేనికి ఖర్చు పెట్టినారు? వసతి దీవెన, విద్యా దీవెన, రీయింబర్స్‌మెంట్‌కి ఖర్చు పెట్టినారా? నిరుద్యోగ భృతి ఇచ్చినారా? తర్వాత ఆడబిడ్డ నిధి ఇచ్చినారా? ఏమిచ్చినారు? ఏ పథకాలు ఇంప్లిమెంట్ అయినియి? దానికి ఎన్ని కోట్లు ఖర్చయినియి? లెక్క చెప్పండి. ఆయన 5 ఏళ్లలో చేసింది మీరు 20, 22 నెలల్లో చేసేసినారు గదా! ఆయన 5 ఏళ్లలో నేను ఖర్చు పెట్టింది 3,21 పైల చిలుకు అంటూ చెప్తూ దాంట్లో ఇన్ని కోట్లు డైరెక్ట్‌గా బటన్ నొక్కి ప్రజల వద్దకే వెళ్ళిపోయినియి కదా! ఎవిడెంటరీ గదా! మరి ఏ బటన్ నొక్కినారు మీరు? ఎవరి అకౌంట్‌లో పంపించినారు? ఎవరి బినామీల అకౌంట్‌లోకెళ్ళిపోయినియి? ఆ! అందులోనూ వాళ్ళు చెప్తారు సార్, అమరావతి అనేది సంపదని సృష్టించేటటువంటి ఒక పెద్ద సంస్థానం అన్నారు. సృష్టించమనండి. ఒకసారి సృష్టించి అకౌంట్‌లో వేసుకుందాం. మన ప్రపంచ బ్యాంక్‌లో దాచిపెట్టుకుందాం. ఈరోజు రోడ్లేయించమంటే నా దగ్గర డబ్బు లేదు, మంచి మనసుందని. మంచి మనసుతో రోడ్డు రాదే. మంచి మనసుతో కంకర, తారు
ఇవన్నీ రాదే మరి దేంతో వచ్చిద్ది? సంపద సృష్టించేటటువంటి అమరావతి నుంచి అడగండి డబ్బులు. కొంత అకౌంట్‌లో దాచిపెట్టుకుందాం. సో, ఇవి సార్ చేయాల్సింది. మాట ఇవ్వడం తేలిక. దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అందుకనే మాట తప్పను, మడం తిప్పను అనేటటువంటి జగన్ శ్లోకంలో అంటే చెప్పిన ప్రతీదీ బటన్ నొక్కి ప్రతి పథకం ద్వారా ప్రజలకి ఆ పథకాల రూపంలో కొంత నగదు, కొంత శ్రేయోభం ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అందుకనే అంటారు. ఆఖరికి ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారంట జగనన్న నయమే స్వామి. నెలకోసారి వస్తాడు, బటన్ నొక్కుతాడు, కొంత డబ్బు రిలీజ్ చేస్తాడు. అందరి అకౌంట్‌లో పడతాయని. ఈరోజు వారిని కూటమిని గెలిపించిన ప్రజలే అనుకుంటున్నారు జగనే బెటరు అని. అని అంటూ స్వయంగా ఆయనే చెప్పడం గొప్ప విషయం అండి. సో, ఎనీవే అకౌంటబిలిటీ ఉండాల్సినటువంటి కూటమి ఇన్ని లక్షల కోట్లు ఎటువైపు దారి మళ్లించినియి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినియి, ఎందుకు మిగతా పథకాలు ఇవ్వలేకపోతున్నారు, చదువుకున్న విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వక సర్టిఫికెట్‌లు ఇంకా కాలేజీ, యూనివర్సిటీలోనే ఆగిపోయినియండి. దయచేసి వాటి వైపు చూడండి. మీరు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా, చదువుకోకుండా ఉద్యోగాలు ఎట్లిస్తారు? మీరు చదువుకోవడానికి అవకాశాలు పెంచండి. వసతి దీవెన ఇవ్వండి. విద్యా దీవెన ఇవ్వండి. నాడు నేడు ప్రోగ్రామ్ కాకపోతే పేర్లు మార్చండి. మీకిష్టం లేకపోతే పేర్లు మార్చండి. మళ్ళీ పెయింట్‌లేయండి. చక్కగా నీట్‌గా చేయండి. మీరు ఇంటికి 4, 5 ఏళ్లకి పెయింట్‌లేసుకుంటారు. మరి ప్రభుత్వాలు మారిగానే స్కూల్‌లు కూడా కొంచెం పెయింట్‌లవి యేసుకొని పిల్లలకి మంచి మంచి భోజనాలు పెట్టాలి కదా! ఆయనెవరో బయటకొచ్చినారు చూడండి గరికపాటి గారు. ఆ గుడ్డు పెడితేనే మీరొస్తారా? ఆ స్కూల్‌కి మీరు తినడానికొస్తున్నారా? తిండి లేకపోతే మీరు స్కూల్‌కి రారా? రారండి. కొంత అవకాశాలు మనం కల్పించాలి. మనం పీఎఫ్, కొంత ప్రొవిడెంట్ ఫండు లేకపోతే ఇయన్నీ ఎందుకు పెడుతున్నాం? ఉద్యోగులకి జీతం ఇస్తే సరిపోద్ది. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం? ఇవన్నీ ఎక్స్‌ట్రా బెనిఫిట్స్. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. మీరు మీటింగ్ చెప్పగానే మాట్లాడేసి వెళ్ళిపోతే ఊరుకుంటారా? జనాలు తప్పట్లు కొట్టాలి కదా! తప్పట్లు కొడితేనే కదా మీ మీటింగ్ మీకు ప్రజలకి నచ్చిందని మీకు తెలిసేది. మరి మీరు కోడిగుడ్డు ఇవ్వాలా? నిక్కర్లు ఇవ్వాలా? ప్యాంట్లు ఇవ్వాలా? చొక్కాలు ఇవ్వాలా? మీకెందుకివ్వాలి? ఇవన్నీ ఇస్తే మీరు శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటారనడం తప్పు కదా! పిల్లలు కదా! శోభనం పెళ్లి కొడుకంటే ఎవరో వాళ్ళకి తెలుసా? స్కూల్‌లో చదువుకునే బిడ్డలకి తెలీదు గదా! మీరడిగిన మాటకి వాళ్ళు అడుగుతున్నారు. శోభనం పెళ్లి కొడుకు మంచం ఎక్కి కూర్చున్నానంటారు. అంటే ఏంటి అంటున్నారు. ఆ చెప్పిన వాడినే అడగండి. ఆయనకేదో అవార్డ్ ఇచ్చారంట. అది వినమ్రంగా వెనక్కిచ్చేస్తే బావుంటదేమో ఆయన హుందాతత్వానికి. తప్పు గదా! పసిబిడ్డల గురించి మాట్లాడేది. ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. అంటూ కోడిగుడ్లు పెట్టాల్సిందే. ఇంత క్యాలరీ ఫుడ్ పెట్టాల్సిందే. ఇదంతా స్టేట్ ఇచ్చింది కాదండి. సెంట్రల్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ ఇచ్చింది. స్టేట్‌లు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఏ స్టేట్ అయినా సరే మధ్యాహ్న భోజన పథకంలో క్యాలరీస్, ప్రోటీన్ తక్కువ పెడితే ఆ స్టేట్ ఖచ్చితంగా అకౌంటబిలిటీ సమాధానం చెప్పాల్సిందే సుప్రీం కోర్ట్‌కి. సో, ఇటువంటి పరిస్థితుల్లో గరిగపాటి లాంటి వారు కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారంటే, గరిగపాటి వారు కూడా ఎవరి సావాసం పట్టినారు? చంద్రబాబు గారి సావాసం పట్టి, చంద్రబాబు గారి పక్కన కూర్చుంటే ఇలా కాకుండా ఎలా మాట్లాడతారు? ఇలాగే మాట్లాడతారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు, వీరు వారవుతారు చూడండి. ఆ మాదిరిగా ఇప్పుడు మధ్యలో గుడ్డు లేదు, మంచిగా లేవంటే ఇవన్నీ ఎవరికి ఇబ్బంది? పాపం విద్యాశాఖ మంత్రి గారికి ఇబ్బంది. ఆయన విద్యాశాఖ మంత్రి గారికి సపోర్ట్‌గా ఆయనన్ని నిందించకండి. అన్నంలో బల్లి పడితే బలి పడదా? ఆహా! బల్లి పడిద్దా? బల్లి పడిన అన్నము, సాంబారు తమరు తింటారా అండి? తింటారా? బల్లి పడదా? బల్లి అనగా పడదా? అన్నంలో పడవా? ఏంటో అవి విడ్డూరంగా చెప్తారు. ప్రాణాలు పోతాయి సార్. పసిబిడ్డలు వాళ్ళు. నేటి బాలలే రేపటి పౌరులు, యువత. వీళ్ళే రాజకీయానికి వెన్నుముకలు. మంచి, మంచి ఆరోగ్యవంతమైన యువతని తయారు చేద్దాం కదా! చేయొద్దా? అదేంటంటే మిల్లెట్స్ తినాలి అంటారు. మీరు మిల్లెట్స్ తినండి. మాకు మాత్రం రేషన్ బియ్యం ఇవ్వండి. ఆ రేషన్ బియ్యాన్ని కూడా సముద్రాల్లో దేశాలు దాటిచ్చండి. ఏంటి సార్ ఇది? మేము మాత్రం మిల్లెట్స్ తినాలి, గుడ్లు తినాలంటారు. మరి రేషన్ ఇచ్చే దాంట్లో ఒక నెలకి ఒక 30 గుడ్లు ఇస్తున్నారా? 60 గుడ్లు ఇస్తున్నారా? మనిషికి ఒక గుడ్డు తినమని ఇస్తున్నారా? పేదోడు తినకూడదు. వాడు ఆరోగ్యవంతుడైపోతే మన మీద ఎందుకు ఆధారపడతాడు? వాడు విద్యావంతుడైతే మనల్ని ప్రశ్నించడా? వాడు ఆర్థికంగా నిలబడితే మన ఇచ్చే 2000 ఎందుకు తీసుకుంటాడు? ఇందుకోసం కదా సార్ పేదలు ఇంకా ఉండాలి, రేషన్ కార్డులు ఇంకా పెరగాలి అనే ఆలోచిస్తారు ఏ రాజకీయ నాయకుడైనా. సో, దయచేసి విద్యావంతుడైతేనే ఆ కుటుంబం గొప్పగా నిలబడుతుంది, గొప్పగా ఆలోచించగలుగుతారు. 5 ఏళ్లకి వాళ్ళిచ్చే 2000, 5000 కోసం అమ్ముడు పోరు. గొప్పగా ఆలోచిస్తారు. ఆలోచించి ఒక తెలివైన వ్యక్తికే ఓటేస్తారు. సో, ఇవన్నీ కూడా రాజకీయాల్లో రావాల్సినటువంటి మార్పులండి. అది ఏ నాయకుడు తీసుకొచ్చినా వారిని స్వాగతిద్దాం. అంతేకాని ఇలాగా నాయకత్వ దోషంతో మాట్లాడేటటువంటి గరిగపాటి గారు గాని, ప్రవచనకర్తలు ఈ రాష్ట్రానికి కొంత కావాలేమో, కానీ సంఘ సంస్కర్తలు చాలా అవసరం సార్. ఓకే. ప్రవచనకర్తలు మీరు ఎందుకు రాజకీయ నాయకులు పక్కన కూర్చుంటున్నారు? ఏం అవసరం మీకు? ఒక గుడిలోకెళ్ళి కూర్చోండి. చక్కగా మంచి ప్రసంగాలు చేయండి. ప్రజల్ని చైతన్యపరచండి. భక్త బృందాన్ని పెంచండి. హైందవ ధర్మాన్ని కాపాడండి. హిందూ సనాతన ధర్మాన్ని పెంచండేమో.
అది చెయ్యాలి కదా. రాజకీయ నాయకులు పక్కన కూర్చొని తప్పట్లు కొడతారండి. మీకేం పని? ఇవాళ ఒకడు ఉంటాడు, ఓకే. రేపు ఇంకొకడు వస్తాడు. మనకెందుకు? మనం భగవద్గీతలో కృష్ణుని పూజించాలి, కృష్ణుని పొగడాలా. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర సీఎంనో ప్రధానమంత్రినో కాదు, కృష్ణుని పొగడండి. గీతలో ఏం చెప్పాడో చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారో మీరు చెప్పక్కర్లా. టీవీలో వస్తుంది, మేము చూస్తాం. చంద్రబాబు ఓకే గారు ఏం మేడం. చేసినారో మీరు చెప్పక్కర్లా. కొన్ని చేసినారు, కొన్ని చేయలేదు, మాకు తెలుసు. సో దయచేసి రాజకీయాలు వాళ్ళు చేస్తారు. మీరు భక్తి ప్రవర్తలుగా ప్రవచన థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.